సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. తెలంగాణలో ఉచిత విద్యుత్ అమలు దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా పార్లమెంటు ఎన్నికల్లోపే ఉచిత విద్యుత్ అమలు చేయాలని భావిస్తోంది. ఇక ఉచిత విద్యుత్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తొలి దశలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నంబర్ అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రతిపాదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. ఉచిత కరెంటు కోసం ప్రజాపాలనలో 81,54,158 దరఖాస్తులు ఇచ్చారు. వీటిలో 30% మంది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదు. తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు. దరఖాస్తుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులు లేవని తేలింది. ఇలాంటి వారికి తొలి దశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం. రాష్ట్రమంతటా విద్యుత్ సిబ్బంది వివరాల నమోదు ప్రక్రియ పూర్తయ్యాక ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే దానిపై ప్రాథమికంగా లెక్కలు తేలనున్నాయి. ఆ తర్వాత లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. అందులో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి డిస్కంలు సాఫ్ట్వేర్ను రూపొందించాయి. అర్హులను గుర్తించేందుకు వీలుగా ఏ క్షణమైన మార్గదర్శకాలను ఇచ్చేందుకు రెడీ అవుతోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఆ దిశగా విద్యుత్ శాఖ కూడా కసరత్తు చేస్తోంది. అయితే తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ లింకు వంటి వాటి అంశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మార్గదర్శకాలు వస్తే తెలుస్తుంది.